ఈ తర్వాత తరాలకి తరతరాలకి కూడా రాముడు అంటే గుర్తొచ్చే పాత్ర మన ప్రభాస్ డార్లింగ్ ఖచ్చితంగా కనబడబోతున్నారు. ఈ మూవీ తర్వాత నుంచి కూడా ఖచ్చితంగా ప్రభాస్ డార్లింగ్ అన్నారు, శ్రీరాముడు అంటారు, రామ్ అని పిలుస్తారు, ఆ పేరు పడిపోతుంది. సో ఆ కైండ్ ఆఫ్ రోల్ చేయడం అనేది నిజంగా దైవ సంభూతం అనుకోవచ్చు. సో డెఫినెట్లీ ప్రభాస్ ఒక్కడే మనకి తెలిసిన వ్యక్తి. అవును, తెలుగు నేటివిటీకి దగ్గర లేనట్టు అనిపిస్తుంది. సేమ్ నాకు అదే అనిపిస్తుంది. బికాస్ నాకు రావణ్ క్యారెక్టర్ అంటే మనకి ఇంతకు ముందు మనకి చాలా మంది మన ఎస్వి వాళ్ళు ఎస్వి రంగారావు గారు కావచ్చు, అట్లాంటి వాళ్ళు ఒక తెలుగు తను ఉట్టిపడేలాగా పడితే ఆ రోల్ కి జస్టిఫికేషన్ అనిపించింది. బట్ సైఫ్ అలీ ఖాన్ తీసుకున్నప్పుడు కూడా చాలా వ్యతిరేకత వచ్చింది ఆ రోల్ కి ఆయన కాకుండా. ఎందుకంటే రావణ్ అంటే సో మైథలాజికల్ గా ఆ కైండ్ ఆఫ్ ఆ నాలెడ్జ్ అంతా ఉంటుంది, అదంతా చూపించడంలో ఎక్కడో కొంచెం నెగిటివిటీ అనిపించింది. నాకు ఆ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉంది. బట్ ఈ రోజు చూస్తే మన తెలుగు సినిమా కాదు, బట్ ఇది లైక్ మన తెలుగు సినిమా ఇస్ లైక్ ఓల్డ్ సినిమా, ఇట్స్ గ్లోబల్ సినిమా. ఇప్పుడు నౌ యూఆర్ లైక్ గ్లోబల్ లీడర్స్ నౌ. సో ఆ కైండ్ ఆఫ్ ఫార్మాట్ తీసుకెళ్తారు. బట్ మూవీ చూసిన తర్వాత మనం వీ కాంట్ కామెంట్. రామాయణం అంటే ఆల్రెడీ మనకి తెలిసిన స్టోరీ. అవును, ఓం రావత్ దానికి కొత్తగా ఏమన్నా చూపించి న్యాయం చేస్తాడు అనుకుంటున్నారు. ఓం రావత్ అండ్ మేబీ కైండ్ ఆఫ్ కొత్త పేర్లు కూడా మనం చూసాం. ఇప్పుడు మనకి టైటిల్ జస్టిఫికేషన్స్ కూడా క్యారెక్టర్స్ కూడా కొత్త నేమ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు కూడా మనం ఇప్పుడు హనుమంతుడు అంటే మనకి కావాల్సింది మంకీస్, మనకి అది వస్తుంది. బట్ ఇప్పుడు దీంట్లో కొంచెం గొరిల్లా సంథింగ్ ఏదో డిఫరెంట్ ఒక ప్రయత్నం చేస్తున్నారు. అయితే అది హిట్ అవుతుందా లేదా అవుతుందా అని మనం చూసాక కానీ మనం కామెంట్ చేయలేము. అది మీకు ఎలా అనిపిస్తుంది? ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నా ఎంజాయ్ చేద్దామని మైండ్ సెట్ లో ఫిక్స్ చేశారు వాళ్ళు, అలా ట్యూన్ చేశారు ఆడియన్స్. యాక్చువల్లీ ఫస్ట్ ట్రైలర్ వచ్చినప్పటి నుంచి కూడా నెగిటివిటీ స్టార్ట్ అయింది. అది పెరిగి ఆల్మోస్ట్ మౌంట్ ఎవరెస్ట్ అంత నెగిటివిటీ వచ్చి దానికి అది కూడా పబ్లిసిటీకి హెల్ప్ అయింది అనుకుంటున్నాను సినిమా. అంటే ఇంకా కొంచెం బాగుంటాయి, ఇంకా రికార్డులు బ్రేక్ అయ్యాయంటారా? ఇప్పుడు మాత్రం తక్కువ రికార్డ్స్ అవ్వట్లేదు కదా. ఈవెన్ ఓపెన్ అయినప్పటి నుంచి ఆల్మోస్ట్ లాట్ ఆఫ్ మనీ. ఇంకా సినిమా రిలీజ్ కాలేదు కానీ ఇట్ ఇస్ సీయింగ్ లాట్ ఆఫ్ మనీ. అంటే పెద్ద మాస్ హీరో కదా ఇండియా లెవెల్లోనే. రాముడు అంటే చాలా సైలెంట్ గా ఉంటాడు. ఫస్ట్ మీకు ఆర్టికల్స్ అనౌన్స్ కాగానే మీకు ఏమనిపించారు? ప్రభాస్ మూవీస్ లో రెబల్ గా ఉంటాడు కానీ రియల్ లైఫ్ లో ఎవరైనా ఉంటే చాలా సౌమ్యమైన వ్యక్తి. సో ఆ స్వభావం గురించి తనని తీసుకున్నారు అనిపించింది. అండ్ మోర్ దాన్ హిస్ అపియరెన్స్. అడ్వాన్స్ బుకింగ్ నుంచి ప్రాఫిట్ 10 crores వచ్చిందంట. మీ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా వస్తుంది. ఆ కట్అవుట్ కి ఆ గ్రాస్ అనేది ఖచ్చితంగా మోర్ ఓవర్ ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. బికాస్ ప్రభాస్ డార్లింగ్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఓన్ చేసుకుంటారు. ఆల్ ద ఫ్యాన్స్, ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ కూడా ప్రభాస్ డార్లింగ్ ఫ్యాన్స్. 3D చూడండి, దట్టు ఐమాక్స్ లో చూడండి. ఐమాక్స్ లో అయితే మనకి ఒక ప్రొజెక్షన్ కావచ్చు, ఆ యూజ్ చూసే 3D గ్లాసెస్ కావచ్చు, ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మర్చిపోదు. ఎందుకంటే మేము మొన్న ఒక మూవీ చూసినప్పుడు ట్రైలర్ ట్రాన్స్ఫార్మర్స్ చూసినప్పుడు ఇంటర్వెల్ లో మాకు ట్రైలర్ చూసాము. సో 3D ఫార్మాట్ చూసినప్పుడు అనిపించింది ఈ కట్అవుట్ కి, ప్రభాస్ డార్లింగ్ కట్అవుట్ కి, ఆ కంటెంట్ కి ఖచ్చితంగా లాస్ట్ స్క్రీన్ లోనే చూడాలి, దట్ 3D ఫార్మాట్ లోనే చూడాలనిపించింది. సో టుమారో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock వీఆర్ లైక్ ప్లానింగ్ టు వాచ్ హియర్ సేమ్ ఎక్స్పీరియన్స్.